నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. లైవ్ డిటెక్టర్ని అటు రేవంత్ రెడ్డి మరియు కేటీఆర్ ఇద్దరం విచారణకి వెళ్దామన్నట్టు కూడా ఆయన ఛాలెంజ్ అయితే కేటీఆర్ గారు అయితే విసిరారు. దీని గురించి అయితే మనం అయితే మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ శ్రీ సత్యం రంగం గారు అయితే ఉన్నారు. సార్ ఎలా చూస్తూ ఉన్నారు? నిన్న ఏదైతే ఛాలెంజ్ విసిరారో మీ అధినేతకి రేవంత్ రెడ్డికి అయితే ఛాలెంజ్ విసరడం అయితే జరిగింది. లైవ్ డిటెక్ట్ పెట్టుకొని ఇద్దరం విచారణకి వెళ్దామన్నట్టుగా ఎలా చూస్తారు? ఇప్పుడు నువ్వు లోపల ఏసీబీ అధికారులు ఈడీ అధికారులు అడిగిన క్వశ్చన్లకు సమాధానం లేక వణికిపోయి బయటకు వచ్చి మా ముఖ్యమంత్రి కానీ లైవ్ డిటెక్టర్ అని చెప్పంటే ఎట్టా చెప్పు? అది న్యాయం కాదు కదా. నువ్వు లైవ్ డిటెక్టర్కి మాట్లాడాలంటే నువ్వు దొరికిన దొంగవి, తప్పు చేసిన దొంగవి, విచారణ ఎదుర్కోవాలి, చెప్పకూడదు, తినాలి, నీకు తప్పదు. ఇది ఒక కేసు మాత్రమే. ఇలాంటి కేసులు ఇంక భవిష్యత్తులో చాలా రాబోతున్నాయి. మీ స్కాములన్నీ బయటికి రాబోతున్నాయి. మీరు తీసుకున్న లక్షల వేల కోట్ల రూపాయల దోపిడీ బయట పెట్టబోతున్నాం. మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్లో చేసిన స్కాములు, మీ నాయన కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులో చేసిన స్కాములు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చేసిన స్కాములు, ఇవన్నీ ఇది చిన్న కేసు మాత్రమే మిత్రమా. ఇది 55 కోట్ల రూపాయల స్కాము. ఇది డైరెక్ట్గా డబ్బులు పంచావు, డబ్బులు పంపించావు. నువ్వు ఫస్ట్లో ఏమన్నావు? ఇది లొట్ట పీసు కేసు అన్నావు. ఇంకా అదంతా చెప్పారు. కానీ ఇంకో మాట అన్నాడు, ఆఫ్టర్ ఆల్ 55 కోట్లు అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? 10 కోట్లు విచారణ ఖర్చు అవుతుంది, ఆ 10 కోట్లు సేవ్ చేద్దామంటున్నాడు. నువ్వు ఆఫ్టర్ 55 కోట్లు అన్నోడికి 10 కోట్లు లెక్క కాదు కదా. మళ్ళీ 10 రైతులకు ఉపయోగపడుతుంది అంటాం. రైతుల గురించి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఆలోచన చేయకపోతుంది. రైతుల గురించి 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే వాళ్ళని పడుచుకోలేదు, కార్యకర్తలు పడుచుకోపోతుంది. ఈరోజు కార్యకర్తలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అవసరం వచ్చింది. కేటీఆర్కి వణికిపోతున్నాడు. లోపల సమాధానం చెప్పలేక అదే సూపర్ సినిమా ఉంచుడు. సూపర్ సినిమాలో ఆలీగాడు చెప్తాడు, క్వశ్చన్ వేసినట్టు బయటకు వచ్చి ఆ బిల్డప్ ఇస్తున్నాడు. ఆలీ బిల్డప్. ఈ బిల్డప్లు ఎవరు నమ్మరు. అర్థమైందా? నువ్వు బర్బాత్లా దొరికిన దొంగవి. ఒక మంత్రిగా అధికారులని బెదిరించి 55 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తివి. నువ్వు శిక్షార్హుడివి. ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ పిలిచే అర్హత నీకు లేదు. నువ్వు అనేక పర్యాయాలు అనేక మందిని ఛాలెంజ్ చేసావు. ఈరోజు నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం నీకుంది. మీ చెల్లి 6 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిందో, నువ్వు కూడా జైలుకి వెళ్ళి సిద్ధంగా ఉండు. చెంచులు కూడా చెర్లపల్లి, నీ చెల్లికి తీహార్, నీకు చెంచులు కూడా చెర్లపల్లి కేర్ ఆఫ్ అడ్రస్. ఒకటి మాత్రం వాస్తవం, కేటీఆర్ మాట్లాడే మాటలన్నీ బట్టబాజి మాటలు, భయపడుతున్న మాటలు. ఒక కేసు కాదు, రేపు 100 కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కేటీఆర్కి ఉంది. ఎందుకు? నువ్వు ధరణిలో కావచ్చు అనేక కార్యక్రమాలు, అక్రమ కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశావు. లైవ్ డిటెక్టర్ని ఈరోజు మాట్లాడుతున్నాడు. గతంలో రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్షుడు హోదాలో అమరవీర స్తూపం దగ్గర ఎంట్రుకలు ఇద్దాం రమ్మన్నాడు డ్రగ్స్ కోసం. ఆ రోజు వచ్చావా? ఆ రోజు మంత్రిగా నువ్వు రావడానికే భయపడ్డ వ్యక్తి. ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నీ దగ్గర లైవ్ డిటెక్టర్ ఎందుకు వస్తాడు? ఆయన మీద 89 కేసులు ఉంటే చట్టం ద్వారా ఎదుర్కొంటున్నాడు. నువ్వు చట్టం మీద గౌరవం ఉంటే, నువ్వు చెప్తున్నావు నాకు చట్టం మీద న్యాయం మీద గౌరవం ఉందని. ఆల్రెడీ హైకోర్టుకు పోయావు, సుప్రీంకోర్టుకు పోయావు, అన్ని దారులు మూసుకొని పోయినాయి. ఇప్పుడు వేరే దారి లేదు. ఇప్పుడు నీ కార్యకర్తలను రెచ్చగొట్టి నువ్వు బయటకు వచ్చే మార్గాన్ని ఎతుకుతున్నావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసే నైతిక హక్కు నీకు లేదు, నీ అయ్యకి లేదు. ఏదైతే ఈ కేసు సంబంధించి దాంట్లో 8 గంటల విచారణ అయితే నిన్నైతే జరిగింది ఈడీ దాంట్లో భాగంగా ఇవన్నీ రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్లే రిపీట్ అవుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి అడుగుతున్నట్టు ఉన్నది ఈడీ ఆఫీసర్లు కాదని నేను చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగినా, మిత్రమా నువ్వు అడిగినా, నేను అడిగినా 4 అడుగుతాం. 55 కోట్లు ఇచ్చే హక్కు నీకు లేదు కదా. అరవింద్ కుమార్కి లేదు కదా. ఆర్థిక అనుమతి కావాలి కదా. డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేసావు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? అగ్రిమెంట్ కావాలి డబ్బులు ఎందుకు ఇచ్చావు? 700 కోట్ల రూపాయలు లాభం ఉన్నావు కదా. 700 కోట్ల రూపాయల లాభం ఏమైపోయింది? 2వ సంవత్సరం లాభం లేదు. వాళ్ళు ఎందుకు విత్డ్రా అయిపోయారు? ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టింది? ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇచ్చావు? విదేశీ మార్గద్రవ్య రూపంలో ప్రభుత్వ భారత రూపాయిని వేరే పౌండ్స్లో మార్చే హక్కు నీకు లేదు కదా. రిజర్వ్ బ్యాంక్ అనుమతి కావాలి కదా. ఎవరేసినా ఏ క్వశ్చన్లు వేశాడు. ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ది. కేటీఆర్ పార్టీ పెట్టి 20 సంవత్సరాలు, కేటీఆర్ అధికారం అనుభవించి 10 సంవత్సరాలు. కేవలం ఒక ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే 1000 కోట్ల రూపాయలు వైట్ మనీ ఉంటే, అంత 1000 కోట్ల రూపాయలు వైట్ మనీకి ఎక్కడిది? ఇదంతా కిడిప్రోక కదా. అనేక పథకాలలో అవినీతి చేసి బాండ్ల రూపంలో కూడబెట్టుకొని మీ కుటుంబం ఈరోజు అనుభవిస్తున్నది. ఈ ఆస్తులన్నీ కూడా ఉద్యమం పేరుతో సంపాదించిన ఆస్తులు. ఇది ప్రజాధనం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లూటీ చేసిన డబ్బులే. కాబట్టి మీ కుటుంబం మొత్తం జైలుకు పోక తప్పదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
ఇంకోటి మనీ లాండరింగ్ అక్కడ జరగలేదు, నేను ప్రజలకి హైదరాబాద్ని ఏదైతే ప్రపంచ పటంలోనే నేను నిలబెట్టానని ఆయన చెప్తా ఉన్నారు. ఎటువంటి తప్పు చేయాలని ఆయన చెప్తున్నారు. బలంగా మీ కాంగ్రెస్ నేతలు అయితే తప్పు చేశారని చెప్తా ఉన్నారు. దానికి కారణాలు ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వస్తుందని చెప్పి ఆ రోజు ఈ కార్ అంటే మేము కొనుక్కున్నాం. ఆయన చెప్తున్న కారణం ఏంది? చంద్రబాబు గారు ఆ రోజు ఫార్ములా 1 కార్ వస్తుంది అన్నాడు. ఫార్ములా 1కి ఈ కార్కి సంబంధం లేదు. ఫార్ములా 1 అనేది ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఈ కార్ అనేది వీళ్ళు పెట్టింది. వీళ్ళు కొత్త కంపెనీ పెట్టి చేసింది. బ్రాండ్ ఇమేజ్ పేరుతో నువ్వు డబ్బులు చేసావు. మనీ లాండరింగ్ అంటే, మనీ లాండరింగ్ అనేది ఆధారం ఏంది? ప్రభుత్వ సొమ్ముని ఆర్థిక అనుమతితో, క్యాబినెట్ అనుమతితో, రిజర్వ్ బ్యాంక్ అనుమతితో వేరే దేశానికి మార్చాలి. ఎవరి అనుమతి లేకుండా ఒక మంత్రిగా నీకు ఆ హక్కు లేదు, ఆ రైట్ నీకు లేదు. అధికారిగా ఆయనకు ఆ రైట్ లేదు. అధికారులు ఇద్దరు కేటీఆర్ గారు మౌలిక ఆదేశాలు ఇవ్వబట్టే మేము ట్రాన్స్ఫర్ చేసామని వాళ్ళు నోట్లో రాశారు. ఇంక నువ్వు దొరికిపోయావు అక్కడ. ఇదే మనీ లాండరింగ్. ఇంక ఇందేముంది? వాళ్ళ చెల్లి కూడా ఏముంది, నాకు సంబంధం లేదు లెక్కర్ దాంట్లో ఉంది. లాస్ట్కి ఏముంది? ఆధారాలతో సహా ఉంది. 6 నెలల లోపల ఉంది. ఈయన 6 సంవత్సరాల లోపల ఉంటాడు. ఎటువంటి సందేహం లేదు. ఫైనల్గా నిన్న ఏదైతే రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఛాలెంజ్ ఏదైతే ఉందో దానిలో రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడానికి కూడా బీఆర్ఎస్ నేతలు తప్పుపడతా ఉన్నారు. ఇంతవరకు ఛాలెంజ్ ఇస్తున్నాం కదా, మరి ఎందుకు స్పందన, ఎందుకు భయపడతా ఉన్నాడా రేవంత్ రెడ్డి అన్నట్టు వినిపిస్తాం. ఇగో రేవంత్ రెడ్డి భయపడతాడా? రేవంత్ రెడ్డి మీసం తిప్పి తొడగొట్టి ఈ రాష్ట్రంలో వీళ్ళ కుటుంబాన్ని, వీళ్ళ అవినీతి పాలనని కూకటి వేలతో పెకిలించిన వ్యక్తి. భయం కాదు. ఈయన లొట్ట పీస్ కేసు అన్నా కదా, ఈ లొట్ట పీస్ కేసు ఈ బచ్చాగాడికి ఆయన సమాధానం చెప్పడం ఇష్టం లేక చెప్పట్లా. ఆయనకు అవసరం లేదు. ఈడెవడో చెప్తే కేటీఆర్ ఏంది ఆఫ్టర్ రేవంత్ రెడ్డి ముందు? మీ నాయన వస్తే మీ నాయనకి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడు. నువ్వు మంత్రివి, అర్థమైందా? మంత్రిగా ఉద్యమం వేరే వాళ్ళు చేస్తే అమెరికాలో ఉండి ఉద్యమం పేరుతో అధికారాన్ని అనుభవించి దోచుకున్న వ్యక్తివి. నువ్వు దొరికిన దొంగవి. రేవంత్ రెడ్డితో నీకు పోటీ లేదు. రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసే హక్కు నీకు లేదు. రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసే అర్హత నీకు లేదు. ఆయనతో నువ్వు ఎక్కడ పోటీ కాదు. ఆయన సంతకాలమే నిలబడి ఒక ఇండిపెండెంట్గా నిలబడి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకొని లేదు అన్న కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి అధికారం తెచ్చిన వ్యక్తి. ఆయనకి నీకు పోలిక ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్న పోలిక. నువ్వు నక్కవి, ఆయన నాగలోకం. అసలు మీకు మీ ఇద్దరు ఆంతర్యం ఇంత తేడా ఉంది కిందకి పైకి. నువ్వు అర్హత లేదు. అంతేగాని రేవంత్ రెడ్డి ముందు తట్టుకోలేడు. ఇప్పుడు 1 ఇయరే కదా, ఇంకా 4 ఏళ్ళు మాకు అధికారం ఉంది. చాలా రోజుల నుండి మీరు తట్టుకోలేరు అంటారు. పులి బయటికి వస్తుంది అని కేసీఆర్ అంటా ఉన్నారు. మరి పులి బయటకు వచ్చి మరి రేవంత్ రెడ్డి తట్టుకోలేడని వాళ్ళు అంటా ఉన్నారు. మీరేమో మీ అధినేతని పులి అని అంటా ఉన్నారు. ఎలా చూడొచ్చు? మేము మా అధినేతను పులి అంటలా. మా అధినేత నికాసైన రాజకీయ నాయకుడు, నికాసైన ప్రజల మనిషి, ప్రజాక్షేత్రంలో నిరూపించబడిన నాయకుడు. వాళ్ళు పులులు, సింహాలు, వాళ్ళు ఫామ్ హౌస్ దాక్కున్న జంతువులు. వాళ్ళు మేము జంతువులం కాదు, మేము మనుషులమే. వాళ్ళ లెక్క మేము బొచ్చు పీకుతావా, అది పీకుతావా, ఇది పీకుతావు మా ముఖ్యమంత్రి గారు ఎక్కడల్లా. మేము నువ్వు కేసు వేస్తే ఆ కేసు మీద కొట్లాడాం, ఆ కేసు మీద కోర్టుకు వెళ్ళాం, బెయిల్ తెచ్చుకున్నాం, నిజాయితీ కోర్టులో కొట్లాడుతున్నాం. నీ లెక్క హైకోర్టుకి, సుప్రీంకోర్టు మెడితే అందరూ వెళ్ళగొడితే లాస్ట్కి వచ్చి ఇప్పుడు మీడియాలో వచ్చి అది ఇది మాట్లాడి ఛాలెంజ్ లైవ్ డైరెక్టర్ ఎన్ని అలా ఇవన్నీ ఆలీ సూపర్ సినిమా ఆలీ లెక్కనే ఉంది. సేమ్ ఆలీ గుర్తొస్తాడు కేటీఆర్ చూస్తే. అంతే సేమ్. థ్యాంక్ యూ. నిన్న ఏదైతే కేటీఆర్ సంబంధించిన ఛాలెంజ్ని సమాధానం చెప్పలేదంటే ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు అధినేతకి. ఆయన ఎక్కడ సీఎం రేంజ్ ఎక్కడ, ఈయన ఆఫ్టర్ ఆల్ మాజీ మంత్రి, ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నాడని కూడా చెప్తున్న సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. కెమెరామ్యాన్ రవీందర్తో మీ అనిల్, గాంధీ భవన్.